బ్రదర్ కొంచెం మీరు ఇటు రండి. ఇదంతా తీసుకుంటాం. ఓకేనా సార్? పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్. ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ అది ఎంత అవమానం అండి. 35 ఎబవ్ ఉండాలి. డ్రైవింగ్ గురించి మాట్లాడు, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదండి. నేను చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. ఏమండి రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది సార్. రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ డ్రైవ్ ఏమైనా చేసిన? నేను ఏమన్నా బైక్ మీరు ఎందుకు మరి నాకు ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించి నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగానన్నా నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు విన్నా బెదిరించారు. ఇప్పుడు పోలీసులు సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి. పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా బ్లాక్ కార్డ్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆఫ్ కార్డ్ టెస్ట్ చేశారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియాలనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయాలి. వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగానన్నా. ఇప్పుడు ఎక్కడ తాగాను? చెప్పింది ఎప్పుడు? ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. కాదండి, తప్పు. ఇప్పుడు ఎవరో కూడా ఏమండి ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే చర్య. దయచేసి చూడండి, నాకు ఎప్పటి నుంచో తెలుసు తప్పుడు. ఎప్పుడన్నా సరే మేమంతా కలిసి కొట్లాడిన తప్ప ఎప్పుడన్నా మేము ఎలాంటి చేసినా పోలీసు